ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలిగిన ఆదిత్య ఒకేసారి ఫేడ్ అవుట్ అవడానికి కారణం తనేనా? ఆదిత్య చేసిన పనికి తన తండ్రి 2 ఏళ్లు దూరం పెట్టాడా? ప్రేమించిన అమ్మాయి కూడా అందుకే వదులుకుందా? మల్టీ టాలెంటెడ్గా పేరు తెచ్చుకున్న ఆదిత్యకి ఎందుకు క్రేజ్ రాలేదు? అసలు ఆదిత్యకి పెళ్లి జరిగిందా? డిప్రెషన్లోకెళ్ళి అలా చేశాడా? మరి వీటన్నిటికీ రీజన్ ఏంటి? ఇప్పుడు బిగ్ బాస్ వల్ల ఒకప్పటి క్రేజ్ వస్తుందా లేదా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. హలో ఫ్రెండ్స్, ఎంతగానో ఎదురు చూసిన బుల్లితెర ప్రేక్షకుల ముందుకి మొత్తానికి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అవ్వడం, కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి బాగా సందడి చేస్తూ వెళ్లడంతోనే ఒకరికొకరు పరిచయాలు పెంచుకున్న కొన్ని గంటల్లోనే వారి మధ్య గొడవలు స్టార్ట్ అవ్వడం, దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఈ వర్షాకాలంలో మంచి స్టఫ్ దొరకడం, ఇలా అన్ని వెంటనే జరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడే ఇలా ఉంటే రాను ఎలా ఉంటుందో కదా. ఎలా ఉన్నా కూడా మాకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టఫ్ అయితే కావాలి అని అంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఫేడ్ అవుట్ హీరో ఆదిత్య ఓం గురించి తెగ చర్చ నడుస్తోంది. మరి ఆదిత్య ఎందుకు సక్సెస్ఫుల్ హీరో అవ్వలేకపోయాడు? ఉన్నట్టుండి ఆయన క్రేజ్ ఎందుకు పడిపోయింది? ఇంతకాలం ఆదిత్య ఎక్కడున్నాడు? దర్శకుడుగా ఆయన కెరియర్ ఎందుకు ముందుకి సాగలేదు? మల్టీ టాలెంటెడ్గా పేరు తెచ్చుకున్న ఆదిత్యకి ఎందుకు ఎందులోనూ గుర్తింపు రాలేదు? అసలు ఆదిత్యకి పెళ్లి జరిగిందా? ఇప్పుడు బిగ్ బాస్ వల్ల తిరిగి ఆయన మళ్ళీ క్రేజ్ సంపాదించుకుంటాడా లేదా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే బిగ్ బాస్ లవర్స్ ఎవరున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 సరికొత్తగా అనే కాన్సెప్ట్తో సెప్టెంబర్ 1న స్టార్ట్ చేశారు నాగార్జున. ఇందులో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ గ్రాండ్ లాంచ్ ద్వారా జంటలుగా హౌస్లోకి వెళ్ళగా అందులో ఆదిత్య ఓం కూడా ఒకరు. ఇక ఆదిత్య సోనియా అనే నటితో కలిసి హౌస్లోకి అడుగుపెట్టాడు. అలా హౌస్లోకి వెళ్లి అందరితో బాగా క్లోజ్ అయ్యాడు ఆదిత్య. అయితే ఈ నేపథ్యంలో ప్రేక్షకులంతా ఆదిత్య గురించి తెగ ఆరా తీస్తున్నారు. 90s హీరోగా అందరికీ పరిచయమైన ఆదిత్య ఉన్నట్టుండి ఫేడ్ అవుట్ అయ్యాడు. దీంతో ఇంతకాలానికి ఇప్పుడు ఆయన మళ్ళీ కనిపించడంతో ఆయన కెరియర్లో ఏం జరిగింది అనే విషయాల గురించి తెలుసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఆదిత్య ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. నిజానికి చాలా మంది ఆదిత్య తెలుగు వ్యక్తి అని అందరూ అనుకున్నారు. కానీ ఆదిత్యది యూపీ. అతడు 1980 అక్టోబర్ 5న ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్లో జన్మించాడు. ఇక ఈయన తండ్రి IAS ఆఫీసర్, తల్లి వచ్చేసి టీచర్గా పనిచేశారు. కానీ ఆదిత్య వచ్చేసి సినీ ఫీల్డ్లోకి అడుగుపెట్టాడు. కారణం యాక్టర్ అవ్వడం అతని గోల్ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజానికి ఆదిత్య ఓం అసలు పేరు వచ్చేసి ఆదిత్య సింగ్. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఆదిత్య ఓంగా పేరు మార్చుకున్నాడు. అలా పేరు మార్చుకోవడానికి కూడా ఒక కారణం ఉందని గతంలో తెలిపాడు. ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే కొన్ని క్యాస్ట్ ఫీలింగ్స్ లాంటివి చూసేవాళ్ళు అని, అంటే కొన్ని రకాల డిఫరెన్సెస్ లాంటివి చూస్తారని, అందుకే అలా పేరు మార్చుకోవాల్సి వచ్చిందని అన్నాడు. ఇక తన తండ్రి IAS ఆఫీసర్ కావడంతో ఆయనకి ఉండే ట్రాన్స్ఫర్ల వల్ల తన చదువులన్నీ కూడా అక్కడ ఇక్కడ అని చదువుకోవాల్సి వచ్చిందని అన్నాడు. ఆ తర్వాత తనకి సినీ ఫీల్డ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో మొదట బాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టాడు. నిజానికి ఆదిత్య సినీ ఇండస్ట్రీలోకి రావడం తన తండ్రికి అస్సలు ఇష్టం లేదు. కారణం ఆదిత్యను బాగా చదివించి తనలాగా సెటిల్ చేయాలని అనుకున్నాడు. కానీ ఆదిత్య తండ్రి మాట కాదని ఇండస్ట్రీకి అడుగు పెట్టడంతో దీంతో ఆదిత్య తండ్రి ఆదిత్యతో 2 ఏళ్ల వరకు కూడా మాట్లాడలేదని తెలిసింది. అయినా కూడా ఆదిత్య తన గోల్ అయితే వదులుకోలేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టిన తర్వాత ఆదిత్యకి యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో సీరియల్స్లలో ఆర్టిస్ట్గా చేరి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలా హిందీలో చాలా సీరియల్స్ చేసి బాగా ఫేమస్ అయ్యాడు. దీంతో అప్పుడు ఆదిత్య తండ్రికి ఆదిత్య మీద ఒక నమ్మకం రావడంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే అప్పటి వరకు ఆదిత్య తల్లిదండ్రుల మాటల్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు చెప్పింది చేయకుండా తనకి నచ్చిన పని చేస్తూ ఉండేవాడు. అలా తండ్రి మాట కాదని తనకి నచ్చిన ఫీల్డ్లోకి వెళ్లడంతో అప్పుడు ఆదిత్య తండ్రి తన కొడుకు కెరీర్ ఎక్కడ పోతుందో అని భయపడ్డాడు. కానీ ఆదిత్య హిందీ సీరియల్స్లో మంచి పేరు తెచ్చుకోవడంతో ఆయన ఆశ్చర్యపోయాడు. పైగా తన కొడుకులో ఇంత టాలెంట్ ఉందా అని నమ్మలేకపోయాడట. అలా కొడుకు సినీ ఫీల్డ్లో ఎదగడం చూసి అప్పుడు ఆయన ఆదిత్యను దగ్గరికి తీసుకున్నారట.
ఇక ఆ సమయంలో ఆదిత్య సీరియల్స్ బిజీలో ఉండగా అప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఆదిత్యను కలిసి తమ మూవీలో చేస్తావా అని అడిగాడట. దీంతో ఆ సమయంలో హిందీలో మంచి పేరు తెచ్చుకున్న ఆదిత్య సీరియల్స్ని ఈ సమయంలో వదులుకోవడం కరెక్ట్ కాదని, కావాలంటే ఒక 2 ఏళ్ల తర్వాత వచ్చి మీ మూవీలో చేస్తానని అన్నాడట. దీంతో డైరెక్టర్ చౌదరి మాత్రం నేను చేసే మూవీలో నువ్వే హీరోవి అనడంతో ఆదిత్య కూడా ఆయన మాటలు కాదనలేక కాస్త సమయం తీసుకొని అలా లాహిరి లాహిరి లాహిరిలో మూవీలో స్టార్ హీరోస్ పక్కన హీరోగా తెలుగు ఇండస్ట్రీకి 2002లో తొలిసారిగా పరిచయం అయ్యాడు. ఇక ఈ మూవీ బాగా హిట్ అవ్వడంతో ఆదిత్యకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. పైగా ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం కూడా సంపాదించుకున్నాడు ఆదిత్య. అలా తెలుగులో మొదటి మూవీ తనకి బాగా కలిసి రావడంతో ఇతర డైరెక్టర్స్ ఆదిత్య డేట్స్ కోసం క్యూ కట్టారు. అలా ధనలక్ష్మి, ఐ లవ్ యూ, ఒట్టు, ఈ అమ్మాయి ఎవరో తెలీదు, మిస్టర్ లోన్లీ, మిస్ లవ్లీ, మీ ఇంటికొస్తే ఏమిస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి అని ఇలా వరుసగా 4 ఏళ్ల పాటు తెలుగు మూవీస్లో ఆఫర్స్ అందుకొని బాగా బిజీ అయ్యాడు. అలా ఒక్క ఏడాది 2-3 సినిమాల్లో కూడా ఆఫర్స్ అందుకున్నాడు. ఇక అదే సమయంలో అనగా 2004లో ఆదిత్యకు ఒక అమ్మాయితో పెద్దల సమక్షంలో పెళ్లి కూడా జరిగింది. అయితే అంతకుముందే ఆదిత్యకి కొన్ని లవ్ బ్రేకప్స్ అయ్యాయి. కారణం తను సినీ ఫీల్డ్లో ఉండడంతో తనని కాదని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఏ అమ్మాయిని ప్రేమించకుండా పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోగా వారికి ఒక అబ్బాయి పుట్టాడు. ఇక పెళ్లి తర్వాత 2 ఏళ్ల వరకు ఆదిత్య కెరియర్ బాగా సాగింది. ఇక ఆ తర్వాత కూడా కొన్ని మూవీస్ చేయగా అవి రిలీజ్ వరకు వచ్చి ఆగిపోవడం, మరికొన్ని అంత సక్సెస్ ఇవ్వలేకపోవడంతో ఒకేసారి డౌన్ అయ్యాడు. దీంతో 2008 నుండి 2010 వరకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు ఆదిత్య. పైగా ఆదిత్యకి టాలీవుడ్లో అంతగా పేరు సక్సెస్ రాకపోవడంతో పైగా హీరోగా అవకాశాలు కూడా రాలేవు. ఆ సమయంలో ఆదిత్య బాగా డిప్రెషన్లో కూడా వెళ్ళాడు. దీంతో ఒక 10 రోజుల పాటు తన గదిలో నుండి బయటికి కూడా రాలేదు ఆదిత్య. ఇక అప్పుడు తన తండ్రి తనకి సపోర్ట్గా నిలబడడంతో ముంబైకి వెళ్ళి అక్కడ తన ఫ్రెండ్స్ సపోర్ట్తో ప్రొడక్షన్ మేనేజర్గా చేరి ఒక 4 మూవీస్ చేశాడు. ఆ తర్వాత తన కెరీర్ కాస్త ముందుకి సాగింది. దీంతో 2011లో మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చిన్న చిన్న మూవీస్తో రీఎంట్రీ ఇచ్చాడు ఆదిత్య. అలా 2018లో మసాబ్ అనే హిందీ మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. కొన్ని మూవీస్లలో పాటల రచయితగా కూడా చేశాడు. అలా నటుడిగా, స్క్రీన్ ప్లే, పాటల రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సన్గా పేరు తెచ్చుకున్నాడు. అలా తెలుగులోనే కాకుండా తమిళ్, ఇంగ్లీష్, ఉర్దూ మూవీస్లో కూడా చేశాడు. కానీ వాటి వల్ల కూడా ఎక్కువ గుర్తింపు రాలేదు. అయినా కూడా ఆ తర్వాత మళ్ళీ చిన్న చిన్న మూవీస్లలో అవకాశాలు అందుకుంటూ తెలుగులో కూడా ఇప్పటికీ కొన్ని మూవీస్ చేస్తూ వస్తున్నాడు. కానీ హీరోగా మాత్రం ఆదిత్యకి ఆఫర్స్ రావడం లేదు. అయితే ఆదిత్య సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటాడు. దీంతో ఆదిత్య లుక్లో చేంజ్ రావడంతో చాలామంది తెలుగు ఫాలోవర్స్ షాక్ అయ్యారు. ఈ హీరో ఇప్పుడే బాగున్నాడు అని తెగ లైక్స్ కొడుతూ ఉంటారు. ఇక ఆదిత్య కూడా ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉంటాడు. అలాగే టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో కూడా బాగా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాడు. అలా ఆదిత్య మళ్ళీ తెలుగు ప్రజల కంట పడడంతో ఇప్పుడు ఆయన మళ్ళీ మూవీస్ చేస్తే బాగుండని అనుకుంటున్నారు. దీంతో అదే సమయంలో ఆదిత్యకి నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8లో ఆఫర్ రావడంతో ఇక ఆదిత్యకి మళ్ళీ కెరియర్ ఉంటుందని అందరూ హోప్స్ పెంచుకుంటున్నారు. ఆదిత్య బిగ్ బాస్లోకి రావడంతో మరో శివాజీ అంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్తో సపోర్ట్ అయితే చేస్తున్నారు. మరి రియల్ లైఫ్లో ఓపిక్గా, సైలెంట్గా, నిజాయితీగా ఉండే ఆదిత్య ఓం బిగ్ బాస్లో ఎలా ఉంటాడనేది చూడాలి. ఎందుకంటే ఆదిత్య ఇప్పటివరకు పాల్గొన్న ఇంటర్వ్యూస్, వీడియోస్లో చూసినట్లయితే ఆయన ఎంత హానెస్ట్ పర్సనో అనేది అర్థమవుతుంది. మరి హౌస్లో కూడా అలాగే ఉంటూ టాస్క్లలో యాక్టివ్గా ఉంటూ మరో శివాజీలాగా పేరు తెచ్చుకుంటాడో లేదా మొదట్లోనే ఏదైనా నెగిటివిటీ తెచ్చుకుంటాడో చూడాలి. పైగా ఆదిత్య స్టార్ మా నుండి కాకుండా బయట నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నట్టు తెలిసిందే. మరి ఇంత మంచి ఆఫర్ అందుకున్న ఆదిత్య తనని తాను ఎలా ప్రూవ్ చేసుకుంటాడో, ప్రేక్షకుల మనస్సును ఎలా గెలుచుకుంటాడో, ఎన్ని వారాల పాటు హౌస్లో ఉంటాడో అనేది చూడాలి. అంతేకాకుండా ఈ బిగ్ బాస్ ఎంట్రీతో ఆదిత్య ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అనేది కూడా చూడాలి. మరి ఫ్రెండ్స్, ఆదిత్య గురించి విన్నాక మీకేమనిపించింది అనేది కామెంట్స్లో తెలపండి. అలాగే ఆయన బిగ్ బాస్లో కూడా ఎక్కువ కాలం ఉంటాడని అనిపిస్తుందో లేదో కూడా చెప్పండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకు ఎవరివి రియల్ స్టోరీ కావాలో కూడా కామెంట్ పెట్టండి. కంపల్సరీగా నేను వాళ్ళ రియల్ స్టోరీతోనే నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.